వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫిల్మ్ ఛాంబర్ వారు 4 గంటలకి సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ జనబడి తీర్మానాలన్నీ కూడా వారికి సవివరంగా మేము వివరించడం జరిగింది. వాళ్ళు వివరించిన పిదప మాకు మొన్నటి వరకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కాదు, ఇంకా ఈరోజు మాకు ఈ ప్రతిపాదనలతో ఉన్నాము, అక్కడ తీర్మానాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు కూడా చూశారు కాబట్టి ఏదైతే పాయింట్లు ఉన్నాయో కండిషన్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. వారికి కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా వారు క్లియర్గా రాసుకున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటి, మేము ఏ విషయంలో వారికి సహకరిస్తాము, మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ మీటింగు దిల్ రాజు గారు, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వారికి అప్పచెప్పారు కాబట్టి అందరు నిర్మాతలు వారి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది. వారు మా అన్నీ కూడా పూర్తిగా వివరాలు తెలుసుకొని రేపు ఉదయం నిర్మాతలతో మాట్లాడి రేపు సాయంత్రం 4 ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపుతామని చెప్పారు. ఏదైతే పాయింట్స్ అన్నీ కూడా చర్చలోకి వచ్చాయి, అవి ఏ పాయింట్స్ ఏందని మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఆ పాయింట్స్ అన్నిటికి కూడా మా క్లారిటీ మేము క్లియర్గా ఇచ్చాం. అందరి తరఫున ఇచ్చాం, అందరితో ఇండివిజువల్గా కూడా మాట్లాడారు. ఏ సమస్య ఎవరితో ఉందో కూడా ఆ యూనియన్లో కూడా మాట్లాడారు. కాబట్టి అన్ని విషయాలు కూడా రాసుకొని ఒక సయోధ్యగా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్గా వారు కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఏది ఏమైనా రేపు నిర్మాతలతో మాట్లాడతారు కాబట్టి రేపు సాయంత్రం మాతో మాట్లాడి ఫైనల్ అవుతుందని రేపు ఫైనల్ అవుతుంది, అందరికీ ఒక ఆశాజనకంగా ఫైనల్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఆ 2 పాయింట్కి ఎక్కడ వారు ఫ్లెక్సిబుల్ కావాలి, మేము ఫ్లెక్సిబుల్ కావాలి అనేది కూడా మొత్తం క్లారిటీగా మేము వివరించాము. మా సమస్యలని, మా కష్టాన్ని మేము ఏం కోల్పోతున్నామో వారికి వివరించాం కాబట్టి వారు ఒక్కసారి రేపు నిర్మాతలను కన్విన్స్ చేస్తారని చెప్పారు. ఆ కన్విన్స్ చేసిన విధానాన్ని రేపు మధ్యాహ్నం చెప్పి మాకు ఒక అంతిమంగా కొన్ని పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేసాము. ఆ డిస్కషన్ ఎలాగో రేపు వస్తుంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ నిర్మాతలతో మేము మాట్లాడిన దాకా మీరు ఉండాలి అన్నారు కాబట్టి మేము ఏమైతే ఆ కండిషన్లు అన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ కండిషన్ వాళ్ళు చర్చించి రేపు సాయంత్రం ఫైనల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి, మీకు ఎందుకు వచ్చి రేపటితో డెఫినెట్గా ఇది ముగింపు పడొచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారు మరి ఒక మెట్టు మీదే ఉన్నారు. మేమైతే తగ్గుతా ఉన్నాం కానీ వారికి మెట్టు సడలింపు చేయలేదు. కానీ ఈ రోజు అయితే మాత్రం ఒక ఆశాజనకమైన వాతావరణం జరిగింది. కండిషన్ల విషయంలో కానీ, అటు వేతనాల పెంపు విషయంలో కానీ, పర్సంటేజ్ విషయంలో కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ జరిగింది. చాలా మాకైతే ఒక ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఇక రేపటితో అయిపోతుందని మేము పూర్తిగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము, ఆ కండిషన్ల గురించి కూడా ఫ్లెక్సిబిలిటీగా చెప్పాము. చాలా ఆశాజనకంగా వారు దిల్ రాజు గారికి వారికి అర్థమవుతుంది కాబట్టి అన్ని విషయాలు వారు క్లారిటీగా చూశారు కాబట్టి మేము ఒప్పించగలమా ఒప్పించలేమా అనే విషయాలు అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ కూడా క్లారిటీగా ఉన్నారు, క్లారిటీగా రాసుకున్నారు. రేపు నిర్మాతలు కూడా ఒప్పించి రేపు సాయంత్రం మమ్మల్ని పిలిచి అంతిమంగా రేపు ఫైనల్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు మెట్లు దిగేది లేదు, మేమైతే ఏ మెట్లు దిగలేదు. ఆశాజనకం అంటే వారు మొన్నటి వరకు 10% అన్నారు కాబట్టి ఆ 10% కానీ వారు కూడా ఇప్పుడు అంతా కూడా చూశారు కాబట్టి మా కష్టాన్ని మా నష్టాన్ని అంతా విన్నారు కాబట్టి వారు కూడా పర్సంటేజ్ పెంచడానికి ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కండిషన్లు చెప్పారో ఆ కండిషన్లో కూడా మేము ఏది ఒప్పుకోగలం ఒప్పుకోలేము అనేది వారికి క్లారిటీ వివరించడం జరిగింది కాబట్టి ఆశాజనకంగా ఉందని చెప్తున్నాం. వారు కూడా నిర్మాతలు ఒప్పిస్తామని చెప్పారు. ఈరోజు అంతిమంగా ఎవరైనా ఒకటే కాబట్టి వారు బాగుండాలి, మేము బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి రేపైతే ఫైనల్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. 3 యూనియన్లు కూడా పెంచడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. అది ఎంత పెంచుతామని కూడా వారు పర్సంటేజ్ రాసుకున్నారు. రేపు నిర్మాతలతో మాట్లాడి ఆ 3 యూనియన్లకు కూడా వారు పెంచడానికి సుముఖంగా ఉన్నారు. ఒక రకంగా అనుకోవచ్చు, ఒక కారణం కావచ్చు అని మేము భావిస్తున్నాం. మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సినిమా పరిశ్రమ గురించి అభివృద్ధి పనులు, మన వర్కర్స్కి చేయాలనుకున్నవి, ఒక తెలంగాణ హబ్గా సినీ పరిశ్రమ తీసుకెళ్లాలనే విషయం అన్ని చెప్పారు కాబట్టి వారు చెప్పారు కాబట్టి మేమైతే మాకు ఏం కావాలి, మా వర్కర్స్ ఎంతమంది ఉన్నాము ఏంటి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి వారికి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కార్మికుల శక్తి, మా కార్మికులకు కావాల్సిన కోరికలు అన్ని కూడా విన్నవించుకోవడానికి మేము వారికి పారాభిషేకం చేయడమే తప్పింది తప్ప
దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ఈ సినీ కార్మికుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటారు, వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక ఏక కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు చాలా తెలంగాణని మన సినీ పరిశ్రమలో మన తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా హబ్బుగా తయారు చేయడానికి ఇంకా ఆ ప్రణాళిక అన్ని కూడా మాకు చేంబర్ వారు కానీ అటు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తిగా వివరించారు కాబట్టి వారి ద్వారా మా సందేశాలు కూడా పంపాలని మేము చేశాము. రేపు కనుక సక్సెస్ అయిన తర్వాత వారితో ఇంకా పాలాభిషేకం కాదు, వారితో చాలా ఘనంగా ఒక సన్మాన సభ పెట్టి వారికి ఇంకా విన్నవించుకునే విధంగా కూడా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుంది. అనిల్ గారు ఇప్పుడు చెప్తున్నారు కదా సన్మాన సభ ఇవన్నీ అని చెప్పి, ఇవన్నీ కూడా రివ్యూస్ ఎన్నికలు వస్తున్నాయి. అనిల్ వెనకాల ఉన్న ఓటు బ్యాంకింగ్ చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని విమర్శ. మీరు బంద్ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కూడా మీ వెనకాల వస్తున్న విమర్శ, దీనికి ఏమంటారు? ఈ సెక్టర్ అంతా కూడా ఓటు బ్యాంక్ గా మార్చుకుని దాన్ని అనిల్ కట్టి పొందాలనుకుంటున్నాడు అనేది బయట టాపిక్. మేము అక్కడ రాజకీయ నాయకులు కాదండి, మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎటువంటి రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని కూడా మేము అనుకోవట్లేదు. మేము ఓన్లీ కార్మిక నాయకులు మాత్రమే, మా కార్మికుల కష్టాన్ని వినిపించుకుంటున్నాం తప్ప దీంట్లో రాజకీయ ప్రవేశం ఎటువంటిది లేదు, రాజకీయ లబ్ధి అనేది ఎవరికీ లేదు. ఇక్కడ ఓన్లీ కార్మిక నాయకులుగా మా కార్మిక శక్తి వినిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని మీకు ఈ సభాముఖులు తెలియజేస్తాం. చిరంజీవి గారిని ఇప్పుడు ఛాంబర్ లో ఏం జరిగిందో కూడా మాకు చెప్పమన్నారు. ఇప్పుడే మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి తదుపరి మళ్ళీ రేపు మీటింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి మరి చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు దిల్ రాజు గారితో మాట్లాడటం జరిగింది. దిల్ రాజు గారు ఈ మీటింగ్ రాకముందే దిల్ రాజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏవైతే విన్నారో అన్ని మా సమస్యలు వారు క్లారిటీగా చెప్పారు. దిల్ రాజు గారికి వారు కూడా రాసుకొచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ చర్చల్లోకి వచ్చాయి కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది. ఏదేమైనా రేపైతే ఈవినింగ్ కల్లా అయిపోతుందని మేము భావిస్తున్నాం. లేదు ఇప్పుడు లేదు, ఓన్లీ ఫోన్ లో మాట్లాడతాం. అయితే చిరంజీవి గారు బాగా కలుస్తాం అన్నారు, జరగలేదు కదా. రేపేమన్నా మళ్ళీ అవకాశం ఉందంటే ఈ చర్చకి చిరంజీవి గారు వస్తారా? ఆయన ఆధ్వర్యంలో ఏమైనా జరుగుతాయంటారు? ఓన్లీ దిల్ రాజు టీం ఛాంబర్ క్లోజ్ చేస్తారు. అది తదుపరి మరి రేపు చెప్తారండి. ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు చిరంజీవి గారితో మాట్లాడి వచ్చారని వారే చెప్పారు. వారు క్లారిటీగా మాట్లాడి వచ్చిన విషయాలు మేము నిన్న మాట్లాడిన విషయాలు అన్ని మ్యాచ్ అయినాయి. కరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ అన్ని కూడా కరెక్ట్గా మా క్లియర్గా మేము నిన్న ఏవైతే చెప్పామో అదే ప్రజెంటేషన్ ఇక్కడ జరిగింది. కాబట్టి వారు దిల్ రాజు గారు క్లారిటీగా చెప్పారు. మాకు చిరంజీవి గారు నాకు ఇట్లా చెప్పారని కూడా చెప్పారు. కాబట్టి ఆ విషయంలో మరి ఛాంబరు రేపు మేమంతా కూర్చొని అది తదుపరి నిర్ణయిస్తారు. అక్కడ పెద్దలందరూ ఉంటారు. రేపు ఎవరు ఉంటారో తెలియదు మీటింగ్లో. వారి సమక్షంలో ఎలా నిర్ణయిస్తారు ఏంటి అనేది కూడా మరి అది రేపు తెలుస్తుంది. రేపు మాది 4 యథావిధిగా, రేపు వాళ్ళ ఉదయం 11 నిర్మాతలు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.